హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను వచ్చాను వాస్తాపూర్ వాటర్ ఫాల్ కి. ప్రకృతి అందాలను మన కళ్ళ ముందు చూపించే ఈ స్పాట్ మనసుకు ఒక ఫ్రెష్ ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు నీటిలో ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. ఎవరైనా నేచర్ లవర్స్ అయితే వాస్తాపూర్ జలపాతం వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇంత అందమైన ప్రదేశం మన దగ్గరలోనే ఉందని చూసి నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ వాస్తాపూర్ జలపాతం ఒక హిడెన్ గేమ్ లాంటిది. ప్రకృతి ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారి తప్పకుండా ఇక్కడికి రావాలి. నిర్మల్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మ్యాప్లో చూపినట్టుగా స్ట్రైట్ గా హైవే నుండి తాండ్రాకి వెళ్ళిపోవాలి. తాండ్రా నుండి చాలా దగ్గర వాస్తాపూర్, అక్కడ నుంచి అయితే ఇంకా దగ్గరే వాటర్ ఫాల్. అలా వాటర్ ఫాల్ చేరుకోవచ్చు. నేనైతే నిర్మల్ నుంచి బయలుదేరి కొండాపూర్ దగ్గర ఉన్న ఆదిలాబాద్ రూట్ వెళ్ళే హైవేలో నా బైక్ తో బయలుదేరాను. ఇక్కడ నుంచి అయితే సుమారుగా 20 కిలోమీటర్ వరకు ఉంటుంది వాస్తాపూర్ చేరుకోవడానికి. ఈ రోడ్ ద్వారా మనం తాండ్రా విలేజ్ చేరుకోవాలి. సో మనం హైవే అయితే క్రాస్ చేసి రైట్ సైడ్ తీసేసుకొని తాండ్రా విలేజ్ చేరుకోవాలి. అదే కనిపించేది తాండ్రా విలేజ్. ఏదో కొండను తొలిచి కట్టినట్టుగా ఉంది కదా, బ్యూటిఫుల్ ఉంటుంది విలేజ్, పచ్చని తోటల మధ్యన. చూడండి, ఇలా వెళ్ళేసరికి కొద్దిగా ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్ గా వాస్తాపూర్, దాని తర్వాత జలపాతానికి వెళ్ళిపోవడమే. ఎవరో ఇద్దరు బైక్ లో మా ముందు వెళ్తున్నారు, చూసిన రయ్యమని 120 స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. కానీ చాలా చిన్న ఘాట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏంటంటే నేరో రోడ్డు కదా, మరి హైట్ కూడా ఎక్కువే. వాస్తాపూర్ వచ్చేసాము. ఇది వాస్తాపూర్ చిన్న పల్లెటూరు. సో గిరిజనులు ఉంటారు. గేట్ పాస్ తీసేసుకొని ఇంకా లోపలికి రయ్యమని వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఉండబోతుందో చూద్దాం. జనాలు అయితే ఎక్కువ కనిపించట్లేదు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. బాగానే ఉన్నారు. వావ్, చాలా జనాలు వచ్చేసారు అప్పుడే. చాలా వెహికల్స్ ఉన్నాయి బయట. వావ్, చూడండి, వంటలు చేసుకుంటున్నారు. ఇంకా అసలు చిన్న చిన్న పార్టీస్. ఇది బయట, అసలు మెయిన్ వాటర్ ఫాల్ కాదు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కి ఎంటర్ కావాలి. సో కొంచెం మెల్లగా ఇది చూడండి, దిగాలి అనమాట. కొంచెం కిందికి ఇలా మెల్లిమెల్లిగా దిగేస్తే జాగ్రత్తగా అడుగులేయాలి. దీంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి. ఇది పైన ఉండండి వాటర్ ఫాల్, చూస్తున్నారు కదా. చూడండి, ఇలా మెల్లిగా సైడ్ నుంచి చాలా జాగ్రత్తగా షూట్ చేశాను. నిర్మల్కి ఇంత దగ్గర ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందని నేను నమ్మలేకపోయాను. అసలు దగ్గరికి వచ్చి చూశాక అసలు ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీరు చూస్తుంది పైనుంచి వ్యూ. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాక తీద్దాము. చాలా జనాలు వచ్చారు. సో ఇక్కడ పిల్లలు లోకల్స్ అన్నమాట వీళ్ళు. ఇక్కడ మెల్లిగా మనం దిగేసి నేను మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వస్తున్నా. ఇలా మెల్లిమెల్లిగా దిగేస్తే కిందికి వెళ్ళాక మనకు మెయిన్ వాటర్ ఫాల్ ఉంది అనమాట. ఫస్ట్ దిగగానే మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, చిన్న పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు, చూసారా. ఇది మెయిన్ వాటర్ ఫాల్. కానీ మనకు పెద్ద డీప్ అంటే లోతు ఎక్కువ లేదు. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ నీరు రాళ్ల మీద పడుతూ ఒక సహజ సంగీతంలా వినిపిస్తుంది. ప్రకృతి అందాలు చూడాలనుకునే వాళ్లకు వాస్తాపూర్ ఒక పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడికి రావడానికి ఈ ఇయర్ మొత్తం అయితే బాగోదు. ఈ ఆగస్టు సెప్టెంబర్ కొంచెం వర్షాలు ఉన్న టైంలోనే బాగుంటది. ఎందుకంటే వర్షాల వల్ల కొండల నుంచి వచ్చే వాటర్ అంతా ఇలా మనకు జలపాతంలోకి చేరుకుంటుంది కాబట్టి బాగుంటుంది. మరీ హెవీ రెయిన్ ఉన్నప్పుడైతే రావడం అంత బాగోదు. ఇక్కడ లోకల్స్ని తెలుసుకొని రావడమే బెస్ట్. చూడండి చూడండి, వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకొకరు వస్తారు చూడండి. చూసారా, వావ్.
The waterfall sings a gentle song, a rhythm of nature, strong. Every drop shines like a crystal light, turn the forest calm and bright. Peaceful vibes in every sound, purest beauty of all around. Here is a Vastapur, nature called a hidden gem, the best of all. అరే తమ్ముడు జాగ్రత్త రే, పడ్డావనుకో తగిలితే ఆమ్లెట్ అయిపోతుంది ఇంకా. అబ్బా డీజే పెడితే డాన్స్ చేసేటట్టున్నారా మీరు అన్న? యై. అంటే మరి నాకు కూడా అనిపిస్తుంది అట్లనే, డీజే చేస్తే ఎక్సలెంట్ ఉంటది. ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలలు మొత్తంగా మరైతే నాకు అనిపిస్తుంది ఈ వాటర్ బాగానే ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ టైంలో ఆగస్టు 25 రోజు చాలా బాగుంది. చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. మెల్లె షూట్ చేస్తాను వెళ్ళేసరికి ఇంకా మట్టి పడేసి వెళ్ళిపోయారు. చూడండి అదిగో అదిగో. ఈ రాయి చూసారా, వాటర్ ఫ్లోకి వచ్చి అలా చెట్టు ఆగిపోయింది పట్టేసుకుని. ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా పైనుంచి మాత్రం షూట్ చేసుకోవద్దు, ఫొటోస్ తీసుకోవద్దు కొంచెం, ఎందుకంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలా. ఈ పైనుంచి అయితే కొంచెం డేంజర్ గా అనిపించింది నాకు. నేనైతే జాగ్రత్తగా షూట్ చేసుకుంటున్నా కాబట్టి చూస్తూ చేసుకున్నా. పైకి నుంచి వద్దండి.